దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 26th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. ది బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 34 and verse 10. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానమున్న వారలారా, కొంచెమైన జ్ఞానమున్న వారలారా, ఈ మాటను ఆలోకించండి. మనుషులారా, ఈ మాటలను ఆలకించండి. ఏంటండి ఈ మాట? దేవుడు అన్యాయము చేయుట అసంభవం. చాలాసార్లు కొంతమంది వాడుకతో మాట, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ గాడ్ టు డూ ఇన్జస్టిస్. ఇంగ్లీష్ బైబిల్ సేస్ ఇన్ కింగ్ జేమ్స్ వికెట్నెస్ ఆర్ ఇన్జస్టిస్. ఈ కెనాట్. దేవుడు అన్యాయము చేయ అసంభవం. దయచేసి ఎవరి ఫ్యామిలీలో ఏమి జరిగినాను మీరు కంఫర్ట్ చేయటకు వెళ్ళినప్పుడు, వారిని ఆదరించడానికి వెళ్ళినప్పుడు ఈ మాట దయచేసి పలకవద్దు. అది ముమ్మారు అబద్ధమ మాట. దేవుడు అన్యాయము చేయట అసంభవం. ఈ కెనాట్ డూ వాట్ ఈస్ ఇన్జస్టిస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అటువంటి మాటలు నీకు అలవాటైతే ఈరోజు నుంచి విరమించుకోండి. జస్ట్ స్టాప్ డూయింగ్ దట్, స్టాప్ టాకింగ్ దట్. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించండి, నమ్మండి. ఏంటండి మాట? దేవుడు అన్యాయము చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్. హీ కెనాట్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ కాల్డ్ వికెడ్. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Therefore hearken unto me, ye men of understanding. Far be it from God that he should do wickedness, and from the Almighty that he should commit iniquity. He will not. Oh Devaniki Stotram. He cannot do wrong. He cannot do wrong. He cannot do evil. हिंदी में पढ़ेंगे योग का पुस्तक, उसमें 34th चैप्टर और 10 वचन पढ़ रहे हैं. इसलिए है समझने वाले मेरी सुनो, यह संभव नहीं कि ईश्वर दुष्टता का काम करे और सर्वशक्तिमान बुराई करे. असंभव है. बुराई नहीं कर सकता, दुष्ट का काम नहीं कर सकता है, अन्याय कर ही नहीं सकता है. वही बात है, अन्याय नहीं करता है. परमेश्वर का सब కార్య న్యాయ ही होता है. దేవుని చర్యలన్నీ న్యాయములే. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారమై ఉన్నాయి. దేవుని యొక్క సింహాసనము దేని మీద కూర్చుని తెలుసండి? నీతి న్యాయముల మీద. గనక ఎలాగా దేవుడు అన్యాయం చేసిన మాట నీ నోట వస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అన్యాయము చేట అసంభవం అంటే దేవుడు కేవలం న్యాయమే చేయగలడు, న్యాయమే చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఆయన న్యాయము చేయుచున్నాడు. ఈజ్ డూయింగ్ జస్టిస్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ. మేబీ నువ్వు అన్యాయానికి గురైన వ్యక్తివేమో, కుటుంబ విషయంలో, లేక మీ యొక్క ఫైనాన్సెస్ విషయంలో, మీకు జాబ్ విషయంలో, మీకు బిజినెస్ విషయంలో మేబీ అన్యాయానికి గురై ఉన్నావేమో, మీ మినిస్ట్రీ విషయంలో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను న్యాయము చేసే దేవుణ్ణి. కనుక ఎవరికైనా న్యాయము కావాల్సినట్లయితే ఆయన ఎద్దుకు రావాలి. ఆయన మీకు అన్యాయము చేయడు. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా ఇచ్చు దేవుడు. ఎవరిని గద్దింపడు. యాకోబు పత్రికలో రాయబడ్డది, he will not rebuke any person, but he will freely give. కనుక ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు న్యాయము కావాలంటే, మోసపోయావు, అన్యాయానికి గురయ్యావు, నీకు న్యాయము కావాలంటే న్యాయము తీర్చే, న్యాయము చేసే దేవుని యొద్దకు రా.
నీవు వెంటనే నీ జీవితంలో న్యాయాన్ని అనుభవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అన్యాయముకు నాయన ఎంతమంది గురై ఉన్నారో ప్రభా, దేవ వారందరినీ ఈరోజు నాయన మీ న్యాయ చర్యల ద్వారా, మీ న్యాయపు తీర్పు ద్వారా నాయన నీ బిడ్డలందరినీ నువ్వు ఆదుకున్నందుకు స్తోత్రం, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఏ స్థాయిలో న్యాయము జరిగినా, ఏ స్థాయి వ్యక్తి ద్వారా న్యాయము జరిగినా, ఈరోజు ప్రభా అన్ని నామముల కన్నా పైనామం నీది నాయన. నువ్వు అత్యున్నత సింహాసనం మీద అస్సినుడైన దేవుడు అయ్యా. మా జీవితంలో న్యాయము కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో నీవు న్యాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవారక్షకుడా, బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీ తోడు దయచేసి, చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తాను. వారి చదువులో మీ న్యాయం అడుగుచున్నాను. ప్రతి అన్యాయం నుంచి విడిపించండి అయ్యా. దేవా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి వారి మీద మీ దయాకిటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రంలో పరిచయం చేసిన ప్రతి ఒక్క వారి పరిచయం అంతట్లో కూడా మీ తోడు నీడ, మీ సహాయంకి స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, ఈ దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై నువ్వు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.